ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ప్రతిహార డైనస్టీ. సో ప్రతిహార డైనస్టీలో నాగభట్ట 2 అన్నమాట. గుర్జర ప్రతిహార. సో ప్రతిహార వంశం. సో దీన్నే గుర్జర ప్రతిహార అంటారు. సో గుర్జర ప్రతిహార. సో ఈ వంశంలో వచ్చేసి రెండవ రాజు అంటే మూడవ రాజు వచ్చేసి నాగభట్టుడు. ఇతను రెండవ నాగభట్టుడు అంటారు. సో ఇతను 800 నుంచి 800 నుంచి 833 వరకు ఉంటాడు. సో సిఈ. సో ఇక్కడ దీనికి సంబంధించి ఎటువంటి విషయాలు ఉన్నాయనేది చూద్దాం. సో మేజర్గా ఇతను వత్సరాజుని, సో వత్సరాజా ఉంటాడు కదా, సో ఈ వత్సరాజాని ఇతను రీప్లేస్ చేస్తాడు అనమాట. సో ఇతని తర్వాత ఈ నాగభట్ట 2 అయితే వస్తాడు. రివైవ్డ్ ది లాస్ట్ ప్రెస్టీజియస్ ఆఫ్ ది ఎంపైర్ బై ది కాంకరింగ్ సింధు, ఆంధ్ర అండ్ విదర్భ. మామూలుగా సింధు ప్రాంతం ఉంటుంది కదా, సో సింధు ప్రాంతాన్ని వీళ్ళు కోల్పోయి ఉంటారు ఎప్పుడు నాగభట్టుడికి ముందు. సో నాగభట్టుడికి ముందు కోల్పోయి ఉంటారు. సో తర్వాత ఆ ప్రాంతంతో పాటు ఆంధ్ర ప్రాంతాన్ని అలానే విదర్భ ప్రాంతాన్ని, సో ఈ ప్రాంతాన్ని కూడా అతని యొక్క సామ్రాజ్యంలో కలుపుతాడు. సో కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ప్రతిహార ఎంపైర్కి ఏమి యాడ్ అయ్యాయంటే సింధు ఒకటి, తర్వాత ఆంధ్ర ప్రాంతంలో కూడా కొంత భాగాన్ని అయితే వీళ్ళు యాడ్ చేసుకుంటారు. తర్వాత విదర్భ, సో మహారాష్ట్రలో ఉండి విదర్భ ప్రాంతాలు కూడా కలుపుకుంటారు అనమాట. సో కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి. వత్సరాజు తర్వాత రెండవ నాగభట్టుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతను తన రాజ్యంలో సింధు, ఆంధ్ర మరియు విదర్భ ప్రాంతాలను కలిపాడు. సో ఇతను సింధు, ఆంధ్ర, విదర్భ ప్రాంతాలని అంటే మన సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ ప్రాంతాలని, విదర్భ ప్రాంతము, ఆంధ్ర ప్రాంతం, కొంత ఆంధ్ర ప్రాంతాన్ని, కొంత ప్రాంతం మాత్రమే, తర్వాత మనకి సింధు ప్రాంతాన్ని, ఈ 3 భాగాలు, ఇది 1, 2, 3. సో ఈ 3 భాగాల్ని ప్రతిహార అంపైర్కి అయితే కలుపుతాడు. సో ప్రతిహార అంపైర్ ఎక్కడ ఉంటుంది? గుజరాత్ రీజన్లోనే, ఈ రీజన్లో ఉంటుంది. సో లొకేషన్స్ పొరుగు రాజ్యాల్లో ఉంటాయి ఇవి. సో వాటిని కలుపుతాడు. మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి విదర్భ ప్రాంతం అనేది ఎవరు పరిపాలిస్తారంటే రాష్ట్రకూటాస్ ఉంటారు. సో రాష్ట్రకూటాస్ రాజ్యంలో ఉండే ప్రాంతం అనమాట ఏది విదర్భ. సో దాన్ని కూడా ప్రతిహార అంపైర్ కలుపుతాడు. సో అది కూడా చేస్తాడు ఇతను. ఈ రివైవ్డ్ ది పాలసీ ఆఫ్ కాంక్వెస్ట్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఎంపైర్. సో ఇతను కూడా పాలసీ ఆఫ్ కాంక్వెస్ట్ అనమాట. అంటే దండయాత్రలు చేసి రాజ్య విస్తరణ చేస్తాడు. సో దండయాత్రల ద్వారా రాజ్య విస్తరణ. సో మామూలుగా రాజ్య విస్తరణ ఎలా చేస్తారు? పాలసీ ఆఫ్ మ్యారిటల్ రిలేషన్స్ అనమాట. అంటే వివాహ సంబంధాలు ఉంటాయి కదా, సో వివాహ సంబంధాల ద్వారా ఎక్కువ రాజ్య విస్తరణ చేస్తూ ఉంటారు. సందులు ఉంటాయి, కొన్ని ట్రీటీస్ ఉంటాయి అనమాట, కొన్ని సందులు చేసుకొని కూడా రాజ్య విస్తరణ చేస్తూ ఉంటారు. అయితే ఇతను మాత్రం సో మిగతా చక్రవర్తుల్లాగే రాజులాగే దండయాత్రలు, సో దండయాత్రల ద్వారా రాజ్య విస్తరణ చేస్తాడు. సో పాలసీ ఆఫ్ కాంక్వెస్ట్ అనమాట, పాలసీ ఆఫ్ కాంక్వెస్ట్. సో అంటే యుద్ధాలు ప్రకటిస్తాడు, పొరుగు రాజ్యాలతో యుద్ధాలు చేసి రాజ్యం విస్తరణ చేస్తాడు. సో ఈ డిఫీటెడ్ ది రూలర్స్ ఆఫ్ ఆంధ్ర, సైంధవ, విదర్భ అండ్ కళింగ. అంటే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతాన్ని కలుపుకున్నాడు కదా, సో ఆంధ్ర ప్రాంతము, విదర్భ ప్రాంతము ఈ రాజులను ఓడిస్తాడు. సో దీంతో పాటుగా సైంధవ, కళింగ ఇది రాసుకోండి. సో కళింగ సామ్రాజ్యాన్ని కూడా అక్కడ రాశారు కదా ఇందాక ఆంధ్ర అని, అక్కడే కళింగాన్ని కూడా రాసుకోండి. పెట్టి కళింగాన్ని కూడా రాసుకోండి, అక్కడే కళింగాన్ని కూడా. సో కాబట్టి కళింగ ప్రాంతాన్ని కూడా కలుపుతాడు. సో ఆంధ్ర, విదర్భ, సైంధవ అలానే సింధు ప్రాంతాలు కలుపుతాడు. అంటే ఇప్పుడు మన కళింగ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో కళింగ ఈ ప్రాంతాన్ని కూడా గుర్జర ప్రతిహార రాజ్యంలో కలుపుతాడు. సో ఎవరు? రెండవ నాగభట్టుడు. తర్వాత నాగభట్ట అటాక్డ్ ది కన్నౌజ్ అండ్ ఆఫ్టర్ డిఫీటింగ్ ది చక్రయుద్ధ ఆక్యుపైడ్ ఇట్. సో మామూలుగా ఈ కన్నౌజ్ ప్రాంతాన్ని ఒక చక్రవర్తి పరిపాలిస్తూ ఉంటాడు అనమాట. సో చిన్న రాజు పరిపాలిస్తూ ఉంటాడు. సో అతన్ని ఓడించి ఆ కన్నౌజ్ ప్రాంతాన్ని కూడా తన రాజ్యంలో కలుపుకుంటాడు. సో కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి. నాగభట్ట 2 అని పెట్టుకోండి. నాగభట్ట 2 కన్నౌజ్ను తన రాజ్యంలో కలిపాడు. సో కన్నౌజ్ ప్రాంతాన్ని తన రాజ్యంలో కలుపుతాడు. కన్నౌజ్ను తన రాజ్యంలో కలిపాడు. అంటే ఏ ప్రాంతాలు కలిపాడంటే ఇతను వచ్చిన తర్వాత సింధు, ఆంధ్ర, విదర్భ అలానే కళింగ ప్రాంతము, సైంధవ అంటే ఈ రీజన్లో ఉంటుంది అనమాట అక్కడ. సో ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా కలపడం జరుగుతుంది. సో చివరిగా మేజర్ సెంటర్ అయినటువంటి ప్రధాన కేంద్రమైనటువంటి కన్నౌజ్ను కూడా తన రాజ్యంలో కలుపుతాడు. సో ఈ విధంగా ఇతను వచ్చిన తర్వాత రాజ్యం అనేది చాలా సుభిక్షంగా ఉంటుంది అనమాట. రాజ్య విస్తరణ చేయడము, యుద్ధాలు చేయడం ఇట్లాంటివి ఉంటాయి. సో ఇక్కడ కనిపించే వ్యక్తి రెండవ నాగభట్టుడు. సో ఇమేజ్లో ఉండే వ్యక్తి రెండవ నాగభట్టు అనమాట. సో ఈ విధంగా అయితే ఉండేవాడు. తర్వాత ఈయనకి సంబంధించి కొన్ని చూద్దాము. హీ రీబిల్ట్ ది గ్రేట్ శివ టెంపుల్ అట్ సోమనాథ్ ఇన్ ది గుజరాత్ విచ్ హాస్ బీన్ డెమాలిష్డ్ ఇన్ ది అరబ్ రైడ్ ఫ్రమ్ ది సింధు. అంటే మనకి సింధు ప్రాంతం ఉంది కదా,
సింధు ప్రాంతం. ఈ సింధు ప్రాంతాన్ని ఒకప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? అరబ్బులు. సో అరబ్బులు పరిపాలించేటప్పుడు వీళ్ళు గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ్ టెంపుల్ మీద అటాక్ చేస్తారు. సోమనాథ్ టెంపుల్ని దాని మీద అటాక్ చేసి దానిలో ఉన్న ఖనిజాలు అంటే మన ఖజానా అంటారు కదా, సో ఖజానా మొత్తం కూడా ఎత్తుకెళ్ళిపోతారు. సో దే ఫ్లండర్ ది సోమనాథ టెంపుల్. సో కాబట్టి రాసుకోండి. సో అరబ్బులు ధ్వంసం చేసిన సోమనాథ ఆలయాన్ని బ్రాకెట్లో గుజరాత్ అని రాసుకోండి. సో గుజరాత్ లోని సోమనాథ ప్రాంతంలో ఉంటుంది ఇది సోమనాథ ఆలయం. సో ఇది గుజరాత్ లో ఉంటుంది. ఆలయాన్ని బాగు చేశాడు అంటే మళ్ళీ నిర్మిస్తాడు అనమాట. ఆలయం మొత్తం కూడా వాళ్ళు ధ్వంసం చేసిన ఆలయాన్ని మొత్తాన్ని కూడా మళ్ళీ రీబిల్డ్ చేస్తాడు. సో ఎవరు చేస్తారు? రెండవ నాగభట్టుడు. సో దాన్ని ఎవరు ధ్వంసం చేస్తారంటే అరబ్బులు. సింధు ప్రాంతాన్ని పరిపాలించేటువంటి అరబ్బులు ధ్వంసం చేసినటువంటి సోమనాథ ఆలయాన్ని రీబిల్డ్ చేస్తాడు. సో రెండవ నాగభట్టుడు. సో ఇక్కడ చూడండి కనౌజ్. సో కనౌజ్ బికేమ్ ది సెంటర్ ఆఫ్ ది గుర్జర ప్రతిహార స్టేటు విచ్ కవర్డ్ ది మచ్ ఆఫ్ ది నార్థన్ ఇండియా డ్యూరింగ్ ది పీక్ ఆఫ్ దేర్ పవర్. సో ఇతని కాలంలో ఈ కనౌజ్ అనేది ప్రధాన కేంద్రం అవుతుంది. సో ప్రధాన కేంద్రం అంటే మొత్తం ఎంపైర్కి. సో ఇంతవరకు మనకి ఏమున్నాయి ప్రధాన కేంద్రాలు? ఉజ్జయిని, అవంతి, నెక్స్ట్ వాళ్ళ రాజ్యాలు అంటే ప్రత్యేక సంబంధించిన రాజ్యాలు మాత్రమే, అంటే మొత్తం రాజ్యంలో క్యాపిటల్ అనమాట. సో ఉజ్జయిని నుంచి వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మాత్రం ఇతని కాలంలో రెండవ నాగభట్టుడి కాలంలో మొత్తం కనౌజ్నే ప్రధాన కేంద్రంగా చేస్తారు. సో మొత్తం ప్రధాన కేంద్రం దేనికంటే మొత్తం వీళ్ళ సామ్రాజ్యాన్ని మొత్తానికి. సో సామ్రాజ్యం మొత్తానికి ఇదే ప్రధాన కేంద్రంగా ఉంటుంది. సో కాబట్టి రాసుకోండి ఇతని కాలంలో ప్రధాన అధికారిక కేంద్రం. సో అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఇక్కడి నుంచి అనమాట అధికారిక కేంద్రం. సో ప్రధాన అధికారిక కేంద్రం అని రాసుకొని కోలను పెట్టుకొని కనౌజ్ అని రాసుకోండి. కనౌజ్ అనేది ఇక్కడి నుంచి ప్రధాన కేంద్రం అయితే అవుతుంది. సో తర్వాత రెండవ నాగభట్టు తర్వాత అతని కొడుకు అయితే వస్తాడనమాట. సో అతని కొడుకు వచ్చేసి మిహిర్ భోజా. సో మిహిర్ భోజా అయితే రావడం జరుగుతుంది. మిహిర్ భోజా నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. సో మిహిర్ భోజా ఎవరంటే సో రెండవ నాగభట్టుడి యొక్క కొడుకు అనమాట. సో ఇతను కూడా చాలా గొప్ప పాలకుడు. సో మొత్తం గుర్జరా ప్రతిహార సామ్రాజ్యమే కాకుండా మొత్తం మధ్యయుగ చరిత్రలోనే చాలా గొప్ప వ్యక్తి ఎవరు? మిహిర్ భోజుడు. సో ఇప్పుడు ఆయన గురించి అయితే చూద్దాం. సో ఇవన్నీ అర్థమయ్యాయి కదా నీట్గా. సో కనౌజ్ని ప్రధాన కేంద్రంగా చేస్తాడు. కళింగ, ఆంధ్ర, విదర్భ ప్రాంతాన్ని కలపడమే కాకుండా సో అతను పాలసీ ఆఫ్ కంక్వెస్ట్ అనమాట, దండయాత్రల ద్వారా రాజ్య విస్తరణ అనేది చేస్తాడు. సో ఇప్పుడు మిహిర్ భోజా అనమాట. ఇతన్ని భోజా అంటారు. సో భోజా అంటారు లేదా మిహిర్ భోజా అంటారు. సో మిహిర్ భోజా అని కూడా పిలుస్తారు. మిహిర్ భోజా ఇతను 836 నుంచి 885 వరకు రూల్ చేస్తాడు అనమాట. 48 years వరకు రూల్ చేస్తాడు. ఇతను రెండు పేర్లు ఉంటాయి, మిహిర్ భోజా అని ఇస్తారు, ఒక్కోసారి భోజా వన్ అని కూడా ఇస్తారు అనమాట. ఎగ్జామినేషన్ లో ఇలా ఇస్తారు. సో ఇతను వచ్చేసి బెస్ట్ నోన్ గుర్జర ప్రతిహార కింగ్ వాస్ భోజా, గ్రాండ్ సన్ ఆఫ్ ది నాగభట్ట 2. సో నాగభట్ట 2 యొక్క గ్రాండ్ సన్ ఇతను. సో గ్రాండ్ సన్ ఇతను మనముడు. సో మనముడు సన్ కాదు. సో ఇతను గుర్జర ప్రతిహార నుంచి వస్తాడు అనమాట, గ్రాండ్ సన్ ఆఫ్ ది నాగభట్ట 2. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇతని గురించి ప్రధానంగా ఈ మొత్తం ఈ గుర్జర ప్రతిహార సామ్రాజ్యంలోనే చాలా గొప్ప వ్యక్తిగా ఉంటాడు. సో ఎవరు? మిహిర్ భోజా. ఇతను ఎక్కువగా విష్ణువుని పూజిస్తూ ఉంటాడు అనమాట. సో అందువల్ల అతన్ని భోజా అని పిలుస్తారు. సో భోజా అని కూడా పిలుస్తారు. చూద్దాం అవన్నీ. సో ఈ గ్లోరియస్ చాప్టర్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ది ప్రతిహారస్ బిగిన్స్ విత్ ది యాక్సెషన్ ఆఫ్ ది మిహిర్ భోజా. సో ఇతని కాలాన్నే గుర్జర స్వర్ణయుగం అని చెప్పేసి పిలుస్తారు. రాసుకోండి ఇతని కాలాన్ని ప్రతిహార స్వర్ణయుగం అంటారు. ప్రతిహారుల స్వర్ణయుగం అంటారు. అంటే ఇతని యొక్క పీరియడ్ చాలా గ్లోరియస్ పీరియడ్ అనమాట. గ్లోరియస్ పీరియడ్ అవుతుంది, స్వర్ణయుగం అనమాట. ఇతని టైంలో ఇక్కడ సంబంధించి ఎవరిది? ఈ ప్రతిహార సామ్రాజ్యం అంతా కూడా ఒక స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. సో కవులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇతనే సెల్ఫ్గా కవి అనమాట. సో ఓకేనా. సో ఇక్కడ మనకు కనిపించే వ్యక్తి మిహిర్ భోజా. సో మిహిర్ భోజా వచ్చేసి ఈ పర్సన్ అనమాట. సో మిహిర్ భోజా ఆస్కర్ థ్రోన్ ఇన్ ది 836. సో ఇతను సింహాసనం ఎప్పుడు అధిష్టిస్తాడంటే 836లో అధిష్టిస్తాడు. ఈ రూల్డ్ ది ప్రతిహార ఫర్ మోర్ దాన్ 46 years అండ్ రిగార్డ్ యాజ్ దేర్ మోస్ట్ పాపులర్ కింగ్ అనమాట. సో కాబట్టి రాసుకోండి ప్రతిహార వంశంలో. సో ప్రతిహార వంశంలో గొప్ప పాలకుడు. అంటే గ్రేట్ రూలర్ ఇన్ ది ప్రతిహార డైనస్టీ. సో గ్రేట్ రూలర్ ఇన్ ది ప్రతిహార డైనస్టీ అని చెప్పేసి అర్థం. సో అంటే మొత్తం గుర్జర ప్రతిహార సామ్రాజ్యంలోనే అందరి చక్రవర్తుల్లో రాజుల్లోనే ఇతను చాలా గొప్పవాడు అనమాట. సో ఎందుకు అంత గొప్పవాడు అంటే సో దానికి సంబంధించి చూద్దాం. ఇక్కడ చూడండి, హీ వాజ్ ది గ్రేట్ ఫాలోవర్ ఆఫ్ ది వైష్ణవిజం, అజ్యూమ్డ్ ది టైటిల్ ఆఫ్ ది ఆదివరాహ.
సో ఇతన్ని ఆదివరాహ అని పిలుస్తారు. ఆదివరాహ అని చెప్పేసి ఒక టైటిల్ ఉంటుంది ఇతనికి, బిరుదు. ఇతని యొక్క బిరుదు వచ్చేసి ఆదివరాహ. సో ఇతను వైష్ణవ మతాన్ని ఫాలో అవుతాడు. సో వైష్ణవ మతాన్ని ఫాలో అవుతాడు కాబట్టి రాసుకోండి, ఇతను వైష్ణవ మతాన్ని అనుసరిస్తాడు. అంటే గ్రేట్ ఫాలోవర్ అనమాట. అంటే వైష్ణవిజంలోనే, అంటే విష్ణువుని మాత్రమే పూజిస్తాడు ఇతను. సో ఆర్థోడాక్స్ లాగా అంటారు. ఆర్థోడాక్స్ అంటే కేవలం ఒకదానికి కట్టుబడి ఉంటారు. సో అలానే అతన్ని పూజించడం వల్ల, వైష్ణవిజాన్ని పూజించడం వల్ల ఇతన్ని ఆదివరాహ అని పిలుస్తారు. కాబట్టి బిరుదు కూడా రాసుకోండి, బిరుదు వచ్చేసి ఆదివరాహ. కాబట్టి ఆదివరాహ అనే బిరుదు ఎందుకు వస్తుందంటే అతను వైష్ణవ మతాన్ని పూజిస్తాడు. సో వరాహ దేవుడు అంటే విష్ణుమూర్తి యొక్క రూపమే కదా. సో అలానే విష్ణువుని కూడా పూజిస్తాడు కాబట్టి అతన్ని ఆదివరాహ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇదే టైంలో మనకి అరబ్స్ ఆఫ్ సింధు, చండాలాసు, చెండేలాస్, ఇది తర్వాత వచ్చేసి కాలచూరిసి, ఆల్ అక్నాలెడ్జ్ ది ఈ సుప్రీమసీ. అంటే ఇతని యొక్క ఆ సార్వభౌమాధికారాన్ని. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి గుజ్జర ప్రతిహార సీట్ ఉంది. సో గుజ్జర ప్రతిహార ఈ సామ్రాజ్యం మొత్తాన్ని గుజ్జర ప్రతిహార రాజు అయినటువంటి మిహిర్ భోజ పాలిస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళందరూ ఒప్పుకుంటారు. సో వీళ్ళందరూ కూడా అతని యొక్క ఆ సుప్రీమసీని ఒప్పుకున్నారనమాట. ఎవరంటే సింధు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న అరబ్బులు, అలానే చెండేలాస్ అనమాట. చెండేలా డైనస్టీ ఇది, చండాల కాదు, చెండేలా, అలానే కాలచూరిస్ అనమాట. కాలచూరి రాజులు ఉంటారు, వీళ్ళు కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలిస్తుంటారు. చెండేలా అలానే అరబ్బులు. సో వీళ్ళందరూ కూడా ఇతని యొక్క సార్వభౌమాధికారాన్ని ఒప్పుకుంటారనమాట. సో ఈ పాయింట్ రాసుకోండి. సో ఇతని రాజ్య పాలనను సింధు అరబ్బులు సో ఎవరు ఒప్పుకుంటారంటే సింధు ప్రాంతాన్ని పరిపాలించే అరబ్బులు. సో సింధు అరబ్బులు. నెక్స్ట్ కాలచూరులు, ఇక్కడ రాస్తున్నాను చూడండి, కాలచూరులు. సో కాలచూరు వంశస్థులు. తర్వాత వచ్చేసి చివరిలో చెండేల వంశీయులు అంగీకరిస్తారు. సో ఇతర రాజ్యపాలని సింధు ప్రాంతాన్ని పరిపాలించే అరబ్బులు, సింధు అరబ్బులు కావచ్చు, తర్వాత కాలచూరులు, చెండేల వంశీయులు ఏం చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు అనమాట. సో ఇది మొత్తాన్ని కూడా ఆ సుప్రీమసీ మొత్తాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. అంటే పలానా ప్రాంతాన్ని గుర్జర ప్రతిహార వంశానికి సంబంధించినటువంటి రాజు పరిపాలిస్తున్నాడని చెప్పేసి అర్థం అనమాట. తర్వాత ద ప్రతిహార రూలర్స్ రిపోర్టెడ్లీ హ్యాడ్ ఇండియాస్ స్ట్రాంగెస్ట్ క్యావలరీ అకార్డింగ్ టు అరబ్ ట్రావెలర్స్. సో ఇప్పుడు ఒక పాయింట్ చూడండి, మీరు ఇందాక చెప్పాను కదా మనకి అరబ్ అంటే ఏంటి, అరబ్ వరల్డ్ అనేది దేనికి ఫేమస్ అని చెప్పాను. సో గుర్రాలు అనమాట, హార్సెస్. సో ఎందుకంటే హార్సెస్ అనేవి అక్కడ ఎక్కువగా ఉంటాయి. సో గుర్రాలకి వీళ్ళు చాలా ఫేమస్ అనమాట. సో కాబట్టి ఏదైనా రాజ్యంలో అశ్వదళం, సో మామూలుగా మనకి మిలిటరీ ఉంటుంది కదా, సో మిలిటరీలో అశ్వదళం అని చెప్పేసి ఉంటుంది. సో అశ్వదళం అంటే క్యావలరీ అనమాట, ఇంగ్లీష్లో క్యావలరీ అంటారు. సో క్యావలరీ అంటారు అంటే గుర్రం మీద ఉంటారు కదా సైనికులు. సో గుర్రం మీద ఉంటే సైనికులు అనమాట. వాళ్ళు బల్లాలు, ఈటలు పట్టుకుంటారు, షీల్డ్ ఉంటుంది. ఇంకొందరు అయితే కత్తులు పట్టుకొని షీల్డ్ ఉంటాయి అనమాట. సో కాబట్టి మొత్తం భారతదేశ చరిత్రలో అప్పుడు అంటే గుర్జర ప్రతిహార, రాష్ట్రకూటాసు, తర్వాత మనకి పాల వంశస్థులు, అంటే ఈ టైం పీరియడ్లో అరబ్బులు సింధు ప్రాంతాన్ని పరిపాలించే సమయంలో మొత్తం భారతదేశ హిస్టరీలో వీళ్ళ దగ్గర మంచి అశ్వదళం ఉందని చెప్పేసి అరబ్బులు ఒప్పుకుంటారు. ఎందుకు అరబ్బులు ఒప్పుకుంటారంటే వాళ్ళకి తెలుసు అనమాట, గుర్రాలకు సంబంధించి వాళ్ళకి ఎక్కువ అక్నాలజ్మెంట్ ఉంది కాబట్టి. సో గుర్రాలకు సంబంధించిన విషయాలన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు వీళ్ళ దగ్గర మంచి క్యావలరీ ఉందని చెప్పి చెప్తారనమాట. సో కాబట్టి అరబ్ ట్రావెలర్స్ ప్రకారం చెప్తాను, రాసుకోండి. సో అరబ్ యాత్రికుల ప్రకారం ప్రతిహార వంశీయులు, సో ప్రతిహార పాలకులు గొప్ప అశ్వదళాన్ని సో స్ట్రాంగెస్ట్ క్యావలరీ, ఇండియాస్ స్ట్రాంగెస్ట్ క్యావలరీ అంటే మన భారతదేశంలోనే అతి శక్తివంతమైన లేదా అతి శక్తివంతమైన లేదా అతి గొప్ప అశ్వదళాన్ని కలిగి ఉండేవారు. కాబట్టి ఎవరు చెప్పారు, ప్రతిహార డైనాసిటీలో చాలా స్ట్రాంగెస్ట్ క్యావలరీ ఉందని చెప్పేసి అరబ్స్ అనమాట. వాళ్ళకి అవగాహన ఉంది కదా, సో వాళ్ళకి తెలుసు కాబట్టి గుర్రాల గురించి అన్ని సామ్రాజ్యాలు చూసి వీళ్ళ దగ్గర బెస్ట్ క్యావలరీ ఉందని చెప్పి చెప్తారనమాట. సో మనకి ఆర్మీలో అశ్వదళము, గజదళము, సో విల్లుకారులు ఇలా ఉంటారు కదా, పదదళం అని చెప్పేసి వీళ్ళల్లో క్యావలరీ వీళ్ళ దగ్గర ఉండేది అనమాట. సో నెక్స్ట్ ఆల్ మసూది, అరబ్ ట్రావెలర్ గేవ్ హిమ్ ది టైటిల్ కింగ్ బౌరా. సో ఇక్కడ అరబ్ ట్రావెలర్ ఒక అతను వస్తాడు అనమాట, అరబ్ యాత్రికుడు. సో మీరు ఏం రాసుకుంటారంటే ఆల్ మసూది అని రాసుకోండి ఫస్ట్, ఆల్ మసూది. సో ఆల్ మసూది, సో ఇక్కడ రాసుకోండి. ఇతను వచ్చేసారంటే అరబ్ యాత్రికుడు ఇలా రాసుకోండి. ఆల్ మసూది ఎవరంటే అరబ్ యాత్రికుడు అనమాట. అరబ్ యాత్రికుడు ఎవరి టైంలో వస్తారంటే
సో మిహిర్ భోజా టైంలో వస్తాడు. అరబ్ మీద రాస్తున్నాడా? సో ఇతను ఇక్కడ రాసుకోండి, ఇక్కడ తర్వాత కంటిన్యూస్ ఇతను. సో ఇతను అంటే అరబ్ యాత్రికుడని. సో ఇతను మిహిర్ భోజాకు సో భోజా రాజు ఉన్నాడా, మిహిర్ భోజాకు రాజు, సో బౌరరాజు అనే బిరుదు ఇచ్చాడు. సో బౌరరాజు అనే బిరుదు ఇస్తాడు. సో ఎవరికి? మిహిర్ భోజాకి. సో ఎవరిస్తారు? అల్మసూది. సో అల్మసూది వచ్చేసి ఎవరంటే అరబ్ యాత్రికుడు. సో కంట్రీస్ ఇంపార్టెంట్, అంటే అతను ఏ దేశం నుంచి వచ్చినట్టు పర్సన్ అని చెప్పేసి. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? సో అల్మసూది అనే వ్యక్తి ఇతని టైంలో వస్తాడు. మిహిర్ భోజా టైంలో అతని ఆస్థానాన్ని సందర్శిస్తాడనమాట. సందర్శించి అతని యొక్క గొప్పగా ఉన్నటువంటి పరిపాలన కావచ్చు, క్యావలరీ పరిపాలన, ఇంకా లిటరేచర్ పరంగా మొత్తం అన్ని విషయాలన్నమాట, జనరల్ కండిషన్స్ మొత్తం చూసి, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఇతనికి కింగ్ బౌరా అని చెప్పేసి ఒక బిరుదిస్తాడు అనమాట. ఓకేనా? సో ఇవన్నీ రాసుకున్నారు కదా నీట్గా. నెక్స్ట్ మనం చూస్తే ఇంకా ఈ ప్రతిహార డైనస్టీకి సంబంధించి ప్రతిహార డైనస్టీ కంప్లీట్ అయిపోయింది. సో మిహిర్ భోజాతో మనకి ప్రతిహార డైనస్టీ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో మొత్తం క్లారిటీగా రాసుకున్నారు కదా. సో మనకి త్రిముఖ పోరాటం రాసుకున్నారు కదా మీరు. త్రిముఖ పోరాటం అని మొదట్లో చెప్పుకున్నాం కదా. సో త్రిముఖ పోరాటంలో ఉన్నటువంటి 3 రాజవంశాలు ఏంటంటే, ఒకటి పాలా డైనస్టీ, పాల వంశము, 2 వచ్చేసి గుర్జర ప్రతిహార డైనస్టీ, 3 వచ్చేసి రాష్ట్రకూటాసు. సో అందులో మనము పాల వంశం గురించి చెప్పుకున్నాము, ఇప్పుడు ప్రతిహార గురించి కూడా చెప్పేసుకున్నాం. మొత్తం క్లారిటీ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది రాష్ట్రకూటాస్ అనమాట. సో రాష్ట్రకూటుల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ చాప్టర్ ఇది, కొత్త చాప్టర్. సో రాష్ట్రకూటులు వీళ్ళు 753 నుంచి 982 CE వరకు పరిపాలిస్తారు. సో రాష్ట్రకూటులు, సో రాసుకున్నారా? రాష్ట్రకూటులు. సో వీళ్ళు చూడండి, వీళ్ళు ఏ ప్రాంతాలు అంటే డామినేటెడ్ ది దక్కన్. సో దక్కన్ ఫర్ ది ఆల్మోస్ట్ 200 years టిల్ ది ఎండ్ ఆఫ్ ది 10th century, అంటే 10వ శతాబ్దం వరకు. సో 10వ శతాబ్దం వరకు వీళ్ళు సో దక్కన ప్రాంతాన్ని పరిపాలిస్తారు. సో కాబట్టి రాసుకోండి, వీళ్ళు సో వీళ్ళు దక్కన ప్రాంతాన్ని 10వ శతాబ్దం వరకు పరిపాలించారు. క్రీస్తు శకం 10వ శతాబ్దం వరకు పరిపాలించారు. అయితే ఈ రాష్ట్రకూటాస్ అనేవాళ్ళు మొదటగా వీళ్ళు సామంతరాజులు అనమాట. సామంతులుగా పనిచేస్తారు, ల్యాండ్ లార్డ్స్గా. ఎవరికి? చాళుక్యులకి. కాబట్టి వీళ్ళు ఏంటంటే చాళుక్య రాజులకు, చాళుక్య వంశానికి సామంతులుగా పనిచేస్తారు. వీళ్ళు చాళుక్య వంశానికి సామంతులుగా పనిచేశారు. సో ఇక్కడ ఫీడేటరీగా పనిచేసి, సో రాష్ట్రకూటాస్ అనేవాళ్ళు చాళుక్య వంశంలో పనిచేసి, చాళుక్యులు అంతమైపోయిన తర్వాత, సో అవునా కదా, చాళుక్యాస్ అంతమైపోయారు కదా, ఎవరితో? పులికేసి II అంతమైపోయారు కదా. సో అంతమైన తర్వాత ఆ ప్రాంతాన్ని సో వీళ్ళు స్వతంత్రులయ్యి అక్కడ రాష్ట్రకూట ఎంపైర్ తీసుకొస్తారనమాట. ఎవరు? ఈ రాష్ట్రకూటాసు. సో కాబట్టి ఇక్కడ ఎవరి తర్వాత అంటే చాళుక్య వంశం తర్వాత వీళ్ళు చాళుక్యాస్కి భూస్వాములుగా లేదా సామంతులుగా పనిచేసి తర్వాత ఇక్కడైతే సామ్రాజ్యాన్ని ఏర్పరుస్తారు. సో ఈ వంశస్థాపకుడు ఎవరంటే దంతిదుర్గ. సో రాసుకోండి, వంశస్థాపకుడు. సో రాష్ట్రకూట వంశం యొక్క స్థాపకుడు ఎవరంటే దంతిదుర్గ. ఎవరంటే వంశస్థాపకుడు. సో రాష్ట్రకూట వంశస్థాపకుడు ఎవరంటే దంతిదుర్గుడు. ఇక్కడ చూడండి, మామూలుగా ఇది ఎలా జరుగుతుందంటే, మనకి పులకేసి II తర్వాత ఉన్నటువంటి వీక్ కింగ్స్ అనమాట. ఎవరున్నారు? పులకేసి II తర్వాత, రెండవ పులకేసి తర్వాత చాళుక్య సామ్రాజ్యం అనేది చాలా వీక్ అయిపోతుంది. అంటే వీక్ కింగ్స్ అనే వాళ్ళు వస్తారు. సో ఆల్మోస్ట్ మనం లాస్ట్ రాజు చూసుకుంటే ఎవరు? కీర్తివర్మన్ II అనమాట. సో కీర్తివర్మన్ II, ఇతను ఎవరు? చాళుక్య రాజు. రెండవ కీర్తివర్మన్. ఇతన్ని సింహాసనం నుంచి వైదొలిగించి ఇతను ఎవరు? దంతిదుర్గ అయితే రాజ్యాన్ని వెళ్తాడు అనమాట. సో అర్థమైందా? సో టు ఎండ్ ది మెయిన్ బ్రాంచ్ ఆఫ్ ది చాళుక్యాస్. సో మనకి చాళుక్యులు 3 రకాలు అని చెప్పాను కదా. సో పశ్చిమ చాళుక్యులు, బాదామి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు. సో తూర్పు చాళుక్యులు వచ్చేసి ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి వెస్ట్రన్ చాళుక్యాస్ గుజరాత్ని పరిపాలిస్తూ ఉంటారు. సో మెయిన్గా ఉన్నటువంటి చాళుక్యులు, బాదామి చాళుక్యులు అయితే అందరిచ్చిపోతారు అనమాట కీర్తివర్మన్ IIతో. కాబట్టి రాసుకోండి పాయింట్. సో ఇతను దంతిదుర్గ బాదామి చాళుక్య చివరి రాజైన, సో బాదామి చాళుక్య చివరి రాజు. సో రెండవ కీర్తివర్మన్ ఓడించి రాసిన రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. సో కాబట్టి ఇక్కడ అన్నమాట ఈ రాష్ట్రకూట ఎంపైర్ ఎలా వచ్చిందంటే ఎవరు తీసుకొచ్చారు? దంతిదుర్గ కదా.
సో మొట్టమొదటి పాలకుడు దంతిదుర్గ. సో ఇతను ఎలా తీసుకొచ్చారంటే సామంతులుగా పనిచేస్తున్న చాళుక్య వంశంలో చివరి రాజు అయినటువంటి ఈ రెండవ కీర్తివర్మన్ని సింహాసనం నుంచి వైదొలిగిస్తాడు. సో వైదొలిగించడం అంటే ఏంటి? అతని మీద పోరాటం చేయడం అనే కదా. సో రాజు మీద తిరుగుబాటు చేసి వాళ్ళని వైదొలిగించి అక్కడి నుంచి రాష్ట్రకూట ఎంపైర్ అయితే తీసుకొస్తాడు అనమాట. సో అర్థమైందా? ఇలా చాళుక్య వంశం తర్వాత రాష్ట్రకూట వంశం అనేది ఎవల్యూషన్ అవుతుంది. సో స్థాపితం అయితే అవుతుంది అనమాట. ఇది మాత్రం ఎండ్ అయిపోద్ది. సో బాదామి చాళుక్యులు అనే వంశం అనేది ఇక్కడితో అంతమైపోద్ది అనమాట. కీర్తివర్మన్ 2తో అంతమైపోద్ది. సో ఇక్కడ మనం మ్యాప్లో చూడండి. సో మ్యాప్లో చూస్తే మనకి ఇదంతా కూడా ఈ రాష్ట్రకూట ఎంపైర్ అనమాట. సో కోస్టల్ లైన్ కానించి మనకి ఆల్మోస్ట్ ఇక్కడ మధ్యప్రదేశ్ కావచ్చు, సో మధ్యప్రదేశ్, యూపీ, ఇంకా మనకి ఇక్కడ చూడండి సో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ఉంది, సో తమిళనాడు ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, సో తెలంగాణ కూడా ఉంది. సో ఈ ప్రాంతం అంతా కూడా పరిపాలించారు ఎవరు? రాష్ట్రకూటులు. రాష్ట్రకూటులు అయితే ఒక పెద్ద సామ్రాజ్యంగా ఏర్పరచుకున్నారు. సో ఎవరంటే దంతిదుర్గ. సో దంతిదుర్గ ఈ సామ్రాజ్యాన్ని ఏర్పరిచి ఇక్కడి నుంచి పరిపాలిస్తాడు. సో మనకి మేజర్గా తర్వాత దంతిదుర్గ తర్వాత అనమాట. సో మొదట మీరు దంతిదుర్గ గురించి రాసుకున్నారు కదా, ఏ విధంగా స్థాపించాడు మొత్తము. తర్వాత వచ్చేసి కృష్ణ, మొదటి కృష్ణుడు. సో మొదటి కృష్ణుడు అంటారు. సో మొదటి కృష్ణుడు వచ్చేసి 756 నుంచి 74 వరకు అయితే ఉంటాడు అనమాట. సో 74 వరకు అయితే ఉంటాడు. సో ఇది దంతిదుర్గ డైడ్ వితౌట్ ఏ మేల్ హెయిర్ అండ్ ఈజ్ అంకుల్ కృష్ణవన్ సక్సీడెడ్ హిమ్. మామూలుగా దంతిదుర్గ చనిపోతాడు. సో అతనికి ఎవరు మేల్ హెయిర్ ఉండరు అనమాట, అంటే కొడుకులు ఎవరు ఉండరు. సో అతని తర్వాత రాజ్యాన్ని పరిపాలించినటువంటి అవసరం ఎవరికి ఉండదు, అంటే ఎవరు ఉండరు అనమాట. కొడుకులు కావచ్చు, అతని తమ్ముడు కొడుకులు అట్లా ఎవరు ఉండరు. కాబట్టి ఇతను అంకుల్ అనమాట, అంటే బాబాయ్ అంటారు కదా. సో చిన్నాన్న. సో అతనికి చిన్న అంకులు వచ్చేసి ఈ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు. సో ఓకేనా? కాబట్టి దంతిదుర్గ వచ్చేది ఎవరంటే కృష్ణ, మొదటి కృష్ణుడు. ఈ మొదటి కృష్ణుడు వచ్చేసి దంతిదుర్గ కొడుకు అయితే కాదనమాట, అతని యొక్క అంకుల్ అనమాట. సో అతని యొక్క పినతండ్రి అలా అంటారు కదా. సో అతను వచ్చి సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే కృష్ణవన్ రూటెడ్ ది ఎరెస్టవేల్ మాస్టర్స్ బాదామి చాళుక్యాసు ఇన్ 1755 CE. ఈ ఎఫెక్టివ్లీ ఎండెడ్ దట్ ది డైనస్టీస్ రూల్. సో ఆల్రెడీ మనకి దంతిదుర్గానే కంప్లీట్గా ఎండ్ చేస్తాడు బాదామి చాళుక్యాసు. ఇక ఇతని టైంకి వచ్చేసరికి, ఇతని కాలానికి వచ్చేసరికి అసలు బాదామి చాళుక్యాస్ అనే వాళ్ళే నామరూపాలు లేకుండా పోతారు. సో అంటే కనిపించడు అనమాట ఇంకా. సో అక్కడ కీర్తివర్మన్ సింహాసనం మీద ఉండి వదులుతాడు. సో ఇక్కడ నుంచి కనిపించడు అనమాట. 1757 నుంచి కంప్లీట్గా ఈ బాదామి చాళుక్యులు అయితే కనిపించడు అనమాట. సో ఈ వాజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది మ్యాగ్నిఫిషెంట్ కైలాస టెంపుల్ ఆఫ్ ఎల్లోరా. సో ఎల్లోరాలో ఉన్నటువంటి కైలాసనాథ టెంపుల్ ఉంది కదా, కైలాస టెంపుల్. సో కైలాస టెంపుల్. సో నేను చెప్తాను, ఆ పాయింట్ రాసుకోండి. సో కైలాస ఆలయం ఎల్లోరాలోని కైలాస ఆలయాన్ని ఇతను నిర్మిస్తాడు. సో రాసుకోండి, ఎల్లోరాలోని ఇతను ఎల్లోరాలోని కైలాస ఆలయాన్ని నిర్మించాడు. సో ఇక్కడ కనిపిస్తుంది కైలాస టెంపుల్ అనమాట. సో ఇది మనకి యునెస్కో వరల్డ్ సైట్ లో కూడా ఉంది, యునెస్కో. ఇక్కడ చూడండి, ఇదంతా ఏంటంటే మనకి పైన ఇక్కడ ఇదంతా కూడా ఫ్లాట్ ల్యాండ్ అనమాట. సో అంటే భూమి లోపల ఒక పెద్ద స్టోన్, సింగిల్ స్టోన్ నే టెంపుల్ గా వాళ్ళు చెక్కారనమాట. అప్పుడు చూడండి, ఒక పెద్ద వింతగా ఉంటుంది చూడండి, చాలా టెంపుల్ కింది వరకు ఉంది. సో ఇక్కడంతా కూడా పిల్లర్స్ కావచ్చు. సో టెంపుల్ ఇదంతా కూడా టెంపుల్ అనమాట, భూమి లోపల ఉంటుంది. చూడండి ఇక్కడ మనుషులు ఉన్నారు, వీళ్ళు మనుషులు. అంటే మొత్తం భూమి లోపల స్టోన్, పెద్ద స్టోన్ ఉంటుంది కదా, ఒకే స్టోన్ ని, సో మోనోలిథిక్ స్టోన్ నుంచి ఈ కైలాస టెంపుల్ చెక్కారనమాట. ఒకే ఏకరాతి శిల అంటారు కదా, ఏకరాతి శిలని టెంపుల్ గా చెక్కడం జరిగింది. సో మన ప్రపంచంలో ఉన్నటువంటి నిర్మాణాలలో ఇది ఒక మార్వెలెస్ అనమాట. సో చాలా ఇంపార్టెన్స్ కట్టడంగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఎల్లోరా ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంటుంది. సో ప్రెజెంట్ వచ్చేసి ఇది మహారాష్ట్ర. సో మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎల్లోరాలోని కైలాసాలయాన్ని మొదటి కృష్ణుడు నిర్మిస్తాడు. సో ఇతని టైంలో జరిగినటువంటి మేజర్ ఇంపార్టెంట్ ఈవెంట్ గా మనమైతే దీన్ని చెప్పుకోవచ్చు. సో ఎల్లోరా ఆ టెంపుల్. తర్వాత వచ్చేసి ధ్రువ వస్తాడు. సో కృష్ణ వన్ తర్వాత ధ్రువ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ధ్రువుడు అంటారు తెలుగులో, ధ్రువుడు. సో ధ్రువుడు వస్తారు. ఇతను 780 నుంచి 793 వరకు పరిపాలిస్తాడు. 780 నుంచి 793 వరకు రాష్ట్రకూట రూలర్ అయితే ఉంటాడు. సో ఇతనికి సంబంధించి మనం చూసుకుంటే ఇతనికి కొన్ని బిరుదులు ఉంటాయన్నమాట. సో ఎక్కువ బిరుదులు అయితే ఉంటాయి ఇతనికి. సో ఇతను కూడా చాలా గొప్ప రాజు, అలానే బిరుదులు ఉంటాయి. సో కాబట్టి రాసుకోండి, ఇతని బిరుదులు అని రాసుకోండి. సో బిరుదులు, టైటిల్స్, ఈజ్ టైటిల్స్. సో ఇతనికి సంబంధించి ఎలాంటి బిరుదులు ఉన్నాయన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నిరుపమ. సో నిరుపమ అంటే అన్ఈక్వల్డ్ అనమాట, అతనితో ఎవరు సమానం కాదని, అంటే అతను చాలా గొప్ప వ్యక్తి అని చెప్పేసి అర్థం. సో ఇట్లా అసమానుడు అంటారు కదా, సో అట్లా అన్ఈక్వల్డ్. నిరుపమ అంటే అర్థం ఏంటంటే అసమానుడు. సో అతనితో ఎవరు పోరాడలేరు అనమాట. సో చాలా గొప్పవాడు అని చెప్పేసి అర్థం. సో అసమానుడు అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ కాళీ వల్లభ.
సో కాళీ వల్లభ అంటే ఫాండ్ ఆఫ్ వార్, అంటే యుద్ధాన్ని కోరుకునేవాడు, యుద్ధప్రియుడు. సో యుద్ధాలు ఎక్కువగా చేసి రాజ్య విస్తరణ చేస్తూ ఉంటాడు అనమాట. సో నెక్స్ట్ ధారావర్ష. సో వర్షం ధారంగా పడుతుంది అంటాము మనం. సో వర్షం ధారంగా పడుతున్న అర్థం ఏంటి? కంటిన్యూస్ గా వర్షం అనేది పడుతుందని, హెవీ రెయిన్ అని చెప్పేసి అర్థం. సో అంటే హెవీ రెయిన్ అనమాట, అంటే అవసరం లేదు మామూలుగా ఈ గుర్తుపెట్టుకోండి. సో ధారావర్షం అంటే కంటిన్యూస్ గా పడడం అని చెప్పేసి. దాని మీనింగ్ ఏంటంటే ఇతని యుద్ధాలు కూడా అంటే పాలసీ ఆఫ్ కాంక్వెస్ట్ అని చెప్పేసి అర్థం. దండయాత్రల ద్వారా రాజ్య విస్తరణ అనేది చేస్తాడని చెప్పేసి దాని మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి శ్రీవల్లభ అంటే ఫేవరెట్ ఆఫ్ ది ఫార్చ్యూన్ అనమాట. ఫార్చ్యూన్ అంటే లక్, సో అంటే అదృష్టం కల వ్యక్తి అని చెప్పేసి అర్థం అనమాట. సో అదృష్టం కల వ్యక్తి, ఫేవరెట్ ఆఫ్ ఫార్చ్యూన్. సో ఇతన్ని తలుచుకున్నా కానీ ఇతర రాజ్యంలో ఉన్నా కానీ అదృష్టం కలిసి వస్తుందనే ఒక భావన అనమాట. సో బాగా మంచి అదృష్టం కల వ్యక్తి అని చెప్పేసి అర్థం. అయితే ఇతనికి ఎన్ని టైటిల్స్ ఉంటాయి? సో ఇన్ని టైటిల్స్ ఎందుకు ఉన్నాయంటే అతను ఆబ్వియస్లీ గొప్పరాజు కాబట్టి. సో గొప్పరాజు కాబట్టి టైటిల్స్ ఇవన్నీ ఉండడం జరుగుతుంది. రాజ్యం కూడా చాలా సుభిక్షంగా ఉంటుంది ఇతని టైంలో. సో ఇక్కడ మనకు కనిపించే వ్యక్తే ఈ ధ్రువ అనమాట. సో ధ్రువుడు ఇతని టైంలో ఆ వంశానికి సంబంధించిన వ్యక్తి అనమాట. సో ధ్రువుడు పరిపాలించే టైంలో ఆ రాష్ట్రకూట వంశానికి సంబంధించినటువంటి గోవింద 2 అనమాట. సో రెండవ గోవిందుడు ఇతను వేరే వ్యక్తి కదనమాట. సో ఆ వంశానికి సంబంధించిన రెండవ గోవిందుడు సో అధికారం కోసం యుద్ధం జరుగుతుంది, సివిల్ వార్ తీసుకొస్తాడు. సో రాజుకి అగైనెస్ట్ గా తిరుగుబాటు అనేది తీసుకొస్తాడు. సో తిరుగుబాటు అనేది తీసుకురావడం జరుగుతుంది. చూడండి, ధ్రువ సివియర్లీ పనిష్డ్ ఆల్ కింగ్స్ హూ అసిస్టెడ్ ది గోవింద 2 ఇన్ ది లేట్ సివిల్ వార్ ఆఫ్టర్ సెక్యూరింగ్ ది థ్రోన్ అనమాట. అంటే మామూలుగా ఇతను సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఈ రెండవ గోవిందుడు ఇతను కొత్త వ్యక్తి కాదు, సేమ్ ఈ వంశానికి సంబంధించిన వ్యక్తే. ఈ ధ్రువుడి మీద సివిల్ వార్ తీసుకొస్తాడు అనమాట, అంటే తిరుగుబాటు తీసుకొస్తాడు. సింహాసనం అతను ఎందుకు ఉండాలి, నేను సింహాసనాన్ని అధిష్ఠించాలని చెప్పేసి ఒక తిరుగుబాటు తీసుకొస్తాడు. ఆ తిరుగుబాటుకి కొంతమంది సపోర్ట్ చేస్తారనమాట, రాజులు సపోర్ట్ చేస్తారు. వాళ్ళందరూ కూడా చాలా హింసాత్మకంగా శిక్షిస్తాడు. ఎవరు? ధ్రువుడు. సో సివిల్ వార్ అయితే తిరుగుబాటు అనేది ఫెయిల్ అయిపోతుంది. తిరుగుబాటు ఫెయిల్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా చాలా హింసిస్తాడు, చాలా క్రూరంగా వాళ్ళని శిక్షిస్తాడు అనమాట. సో హీ మేడ్ హిజ్ యంగర్ బట్ ఏబులెస్ట్ సన్ గోవింద 3 ఆ కింగ్ డ్యూరింగ్ హిజ్ లైఫ్ టైమ్ అనమాట. సో ఇతను ఏబులెస్ట్ సన్ గోవింద 3 ఉంటారు. సో ఓకేనా, మనం ఇక్కడ చూడండి ఈ పాయింట్ రాసుకోండి. ఇతని కాలంలో రాస్తున్నారా? ఇతని కాలంలో రెండవ గోవిందుడు తిరుగుబాటు తీసుకువచ్చి ఓడిపోయాడు. సో ఓడాడు అని రాసుకోండి, తిరుగుబాటు తీసుకువచ్చి ఓడాడు. సో నెక్స్ట్ ఆ తర్వాత ఇది అవసరం లేదు, వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ వస్తారు, మూడవ గోవిందుడు ఇలా ఉంటారు. అయితే మనకి ఇంపార్టెంట్ కింగ్స్ గురించి చూద్దాం ఎగ్జామినేషన్ పరంగా. సో ఇది రాసుకున్నారు కదా, ఇతని యొక్క బిరుదులు నిరుపమ 1, కాళీ వల్లభ, ధారావర్ష, శ్రీవల్లభ. సో ఇతని కాలంలోనే ఆ రెండవ గోవిందుడు తిరుగుబాటు తీసుకొస్తాడు, ధ్రువుడి మీద తిరుగుబాటు తీసుకొచ్చి ఓడిపోతాడు. ఓకేనా. సో ఇతనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం చూద్దాము. సో ఈ టైంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి ఇంకా